బావలారా, 12 సంవత్సరాలు వనవాసం చేసినా మీకు రాని ఆయాసం 12 అడుగులు మీతో నడిచానో లేదో నాకు వచ్చింది. సేద తీరటానికి ఏదైనా ఫలము పండు. అయ్యయ్యో, ఎంత పని చేశావయ్యా అర్జున. ఏం బావా? కాయంటే తలకాయే కోశావు కదయ్యా. ఇది ఒక మహర్షి తపఫలంగా రోజుకొకటి చొప్పున ఆహారంగా పుట్టే మహత్ఫలం. ఇది ఆ మహర్షికి తెలిస్తే వారి కోపాగ్నికి భస్మం కాక తప్పదు. పరిష్కార మార్గం చూపి రక్షించుకోండి కక్ష. పరిష్కార మార్గం అంటే ఒక్కటే ఉంది. అది మీ ఆత్మ పరీక్ష. మీ మనసుల్లో మసలే కోరికలను అరమరికలు లేకుండా తెలియజెప్పితే ఆ పండు యథాస్థానానికి పోయి చేరుతుంది. అతి కష్టమైన అజ్ఞాతవాసం కూడా ఆత్మశుద్ధితో సాగి జయప్రదమవుతుంది. అందరికంటే పెద్దవాడవు నువ్వు కానీ ధర్మనందన. నీ వెరుగని మనోభావాలు నాకేమున్నాయి నందకుమార్. సదా భూసులను సేవిస్తూ సత్యాహింసలను పాటిస్తూ జీవించాలని నా ఆశ. పండు కదల్లా, ఏదో ఆశ దాచావు. ఆలోచించి మరీ చెప్పు కృష్ణ. సరి సరి. నలుగురిలో చెప్పలేకపోతే ఈ చెవిలో ఊదు. సర్వం సహా చక్రవర్తిగా నేనొక్కడే ఈ మేదిని వలయాన్ని ఎలాగని ఉంది. అమ్మయ్యా. బావా భీమసేన, నీ కోరిక చెప్పు. దుశ్శాసనుని రొమ్ము చీల్చి, దుర్యోధనుని తొడలు విరిచి, ద్రౌపదీదేవి కోపాగ్ని చల్లార్చాలని ఉంది. ఆహా ఆహా, బాగు బాగు. అర్జున, చెప్పు. సమరములో నా శక్తిని శత్రువులకు చూపించి జగదేక వీరుడు కావాలని నా కోరిక. మేలు మేలు. నకుల సహదేవులారా, మీ కోరికలు చెప్పండి. అన్నగాళ్ళకే మా జీవితాలు అంకితాలు. శుభం. అమ్మా, నీ కామితార్థం చెప్పమ్మా. నా పతుల పాదపద్మాలనే సదా పూజిస్తూ పరమపదం పొందాలని ఉంది. ఆహా. అన్నన్నా, పండక్కడే ఉంది. ఏదో మనసులో మిగిలి ఉంది. చెప్పమ్మా. అన్నా, పెదబావ ఈ చెవిలో చెప్పాడు. రెండో చెవి ఖాళీగా ఉంది. ఈ చెవిలో చెప్పింది ఆ చెవి దాకా శోకనీయనుగా. చెప్పమ్మా. అన్నా, అత్తగారి పాదాల పోలికతో సహజ కవచ కుండల శోభితుడైన కర్ణుని ఆరో భర్తగా పొందాలని ఆశగా ఉంది. ఉండని ఉండని, అలాగే ఉండని అమ్మా. అమ్మయ్యా, ఇప్పటికి పరిశుద్ధాత్ములైనారు. ఇక అప్రమత్తతతో మెలగి మీ అజ్ఞాతవాస దీక్షలో విజయం పొందుదురుగాక.